విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నల్లన్నయ్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో పార్వతీపురం కమిషనర్గా, విశాఖ జోనల్ కమిషనర్గా పనిచేశారని అన్నారు. విజయనగరం వీఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తాను తక్షణమే వీధి కుక్కల సమస్యల బారి నుంచి నగర ప్రజలను కాపాడతానని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అలాగే అక్రమ ఆస్తులపై దృష్టి పెడతానని, తద్వారా కార్పొరేషన్ ఆస్తులను పరిరక్షిస్తానని కొత్త కమిషనర్ నల్లన్నయ్య స్పష్టం చేశారు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జీవీఎంసీ, అలాగే సెక్రటరీగా ఇప్పుడు పనిచేస్తూ ఇప్పుడు బదిలీపై వచ్చి ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముందుగా నాకు కమిషనర్గా ఇక్కడ పోస్టింగ్ వేసిన స్థలాల్లో ఆక్రమణలు అవి మాత్రం ఉపేక్షించడానికి లేదండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకునే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఐడెంటిఫై చేయడం, మన పురపాలక సంఘ అదే నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడటం, రెవెన్యూ పెంచటం, రెవెన్యూ లీకేజెస్ని అరెస్ట్ చేయటం, అనాధికారిక అడ్డాలు నియంత్రించడం, ఇలాంటివన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం చాలా అంశాలు